నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, మన ప్రశ్న అలియాస్ జోసఫ్ మనోడు ఊపా చట్టం కింద కేసు కింద అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. అయితే ఇప్పుడు మనోడికి న్యాయ సలహా అలాగే అన్ని విధాలుగా అండగా కావాలని గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సమయంలో అక్కడ ప్రశ్న టీం సిఇఓ గమన ఆమె జగన్మోహన్ రెడ్డిని అన్నయ్య అని పిలవంగానే, అంటే పేంది నాని భాషలో చెప్తున్నా, వస్తున్నా చెల్లెమ్మా అని చెప్పి దగ్గరికి వెళ్ళి భుజం మీద నెత్తి మీద చెయ్యి పెట్టి భుజం మీద చెయ్యేసి నేను చూసుకుంటాం, అన్నీ మేము చూసుకుంటాం, మాది బాధ్యత అన్న కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడో నిన్నటిదాకా లిల్లీ పుట్టు కాస్త ఇప్పుడు సుత్తివేలు సుధాకర్ రంగంలో దిగాడు. ఇక మనోడి కేసు నేను వాదిస్తాను, ఎట్లా పరిస్థితుల్లోనైనా నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి మనోడిని రంగంలో దింపితే మనోడు రేపు కేసు వాదించబోతున్నాడు. నాకు తెలిసి 100కి 100% వాడి జీవితంలో బయటికి రాడు రావణం, నాకు తెలుసు. సుత్తివేలు సుధాకర్ కేసు ఒప్పుకున్నాడంటేనే అయిపోయింది, ఇంక చరిత్ర క్లోజ్. అదొక ఇప్పటిదాకా సుత్తివేలు సుధాకర్ గెలిచినటువంటి దాఖలాలు, బెయిల్ ఇప్పించిన దాఖలాలు లేవు. ఇది వాస్తవ విషయం. కాస్తో కూస్తో జడాశ్రావణకి జడ్జిలతో ఉన్న సత్సంబంధాలు మరి ఏ కారణాల వల్ల చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం జాడా శ్రావణ తిప్పించి మా సుత్తివేలు సుధాకర్ని రంగంలో దింపాడు. ఖచ్చితంగా మా సుత్తివేలు సుధాకర్ ఎక్కడో చోట జడ్జికి ఇరిటేట్ కలిగిస్తాడు. జడ్జి గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తాడు. ఎందుకు అంటే మనోడు మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఎలాంటి సంబంధం లేదు, అయితే రావణ్ ఏ విధంగా అయితే అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందో అంతకుముందు మా మీద అలాగే కేసులు పెట్టారు, సామాన్య ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈరోజు ఎదురు తిరిగినందుకు రావణ్ మీద కూడా కేసులు పెట్టారు. ఆ ఒక్క కారణంతో, ఆ ఒక్క ఎజెండాతోటే ప్రశ్న రావణ్ జోసఫ్కి మేము ఆయన తరపున కేసును టేకప్ చేసి మేము వాదించాలనుకుంటున్నాం అని చెప్పి మా సుత్తివేలు సుధాకర్ చెప్పాడు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడి వెనకాలండి కర్త కర్మ క్రియ అన్నీ నడిపించింది మేమే అని చెప్పటం, ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమె కలవటం, ఆయన ఆమెకు హామీ ఇవ్వటం, ఆ తర్వాత మా సుత్తివేలు సుధాకర్ రంగంలో దిగటం, మనోడు మీడియా ముందుకు వచ్చి మాకు వాళ్ళకు సంబంధం లేదు, ఏదో దారులు అంటే మా దారులు వేరైనా గమ్యం ఒక్కటే కాబట్టి గమ్యంలో ఒకరికొకరికి బాటసారిలాగా సహాయం చేసుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా దయచేసి నేను ఏబి వెంకటేశ్వరరావు అంటాడు, ఈరోజు కూడా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే అంబటి రాంబాబు చెప్పనే చెప్పాడు, మేమైతే మా పార్టీ సంబంధం లేకపోయినా అతనికి అవసరమైతే మా వంతు న్యాయ సహాయ సహకారాలు అందిస్తామని క్లియర్ కట్గా చెప్పినప్పుడే అర్థమైంది. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటనేది క్లియర్గా అర్థమైపోయింది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు కొంతమంది వక్తలు మాట్లాడారు, రావణ్ని అరెస్ట్ చేయటం తప్పు, ప్రశ్నించే గొంతుని కత్తి పెట్టడం తప్పు అంటున్నారు. మరి అదే రావణు హిందూ దేవతలను అవమానపరిచినప్పుడు, హిందువులను అవమానపరిచినప్పుడు, నీచమైనటువంటి భాషను మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆ రోజు లేకపోయినటువంటి మీ నోళ్ళు ఈరోజు మైకుల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు తీరిగ్గా దొరికాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా ప్రజాస్వామ్యబద్ధంలో ఉంటాడులే కాబట్టి మనం ఏదైనా వాగొచ్చని మాట్లాడుతున్నారా? ఈ దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న రావణ్ మరి లాస్ట్ ఈ 2 ఇయర్స్లో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా నీచమైనటువంటి భాషను ప్రయోగించినా మీరు నోరు మెదపకుండా, ఇది తప్పు అని చెప్పకుండా, ఇవాళ వాడిని అరెస్ట్ చేస్తే అలా అరెస్ట్ చేయటం తప్పు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గొంతు బిసికినట్టే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళ నోళ్ళు కుట్టినట్టే అని చెప్పేసి అంటున్నారే. మరి ఇదే వాడు నోరు లేచి ఆ విధంగా బూతులు తిడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటి మీకు అవినాభావ సంబంధం? ఇలా అంబటి రాంబాబు ఏబి వెంకటేశ్వరరావుని ఆలింగనం చేసుకున్నాడు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, రాజకీయాల్లో చేరేవాడికి సిగ్గు శరం సీము నెత్తురు
అసలు ఏం ఉండదు. ఈరోజు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, రేపు ఏ పార్టీకి వెళ్తాడో తెలియదు. అలా ఉండగలిగితేనే రాజకీయాల్లో రాగలుగుతారనే దాని నిదర్శనం. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వరరావుకి అన్యాయం జరిగినప్పుడు మొత్తం ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన, సోషల్ మీడియా మొత్తం ఆయనకి ఫేవర్గా పనిచేసింది. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతున్న వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో చక్కర్లు కొడుతున్నాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈరోజు కేవలం ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నీచాతి నీచంగా అవమానం చేశాడో, ఎవరైతే పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో, ఇవాళ వాళ్ళ పక్కనే పోయి కూర్చొని ఆయన పైపెచ్చు ఇలా కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, జాడా శ్రావణ్ కావచ్చు, సుత్తివేలు సుధాకర్ కాదు, ఎవ్వరు మాట్లాడినా ప్రశ్నారావణ్కి 6 నెలలు 1 ఇయర్ వరకు జైల్లో ఉండక తప్పదు. అధికార మదంతో కనీసం ఈ గడ్డ మీద నిలబడి ఈ గడ్డని అవమానం చేసే విధంగా మాట్లాడినా మీకు సిగ్గు లజ్జ లేకుండా మీరు అతని కేసులు టేకప్ చేసి మాట్లాడుతున్నారంటే మీరు రాజకీయంగా ఎంత దిగజారిపోయిందో. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే నేరగాళ్ళకి, సిపి అంటే క్రిమినల్ పార్టీగా తయారైందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి మా సుత్తివేలు సుధాకర్ టైగర్ రంగంలో దిగింది. ఇక రేపటి నుంచి మన టైగర్ కోర్టులు దద్దరిల్లిపోయేలాగా, బెంచులు బల్లలు కదిలే విధంగా వాదిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే గత కేసులన్నీ కూడా మా టైగర్ వాదించి బెయిల్ తీసుకొచ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బెయిల్ రాకుండా రిమాండ్కి ఎక్కిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి రేపటి నుంచి మళ్ళీ మనోడు పుస్తకాలు తీసి లాలో ఉన్న సెక్షన్ల మీద స్టడీ చేస్తూ, అబ్బో రేపు ఎట్టి పరిస్థితుల్లో నా వాదన వినిపించాలి, ఈరోజు పుసుక్కుని పోతే ఇవాళ ఎవరైతే ఆపోజిట్ లాయర్ రాకపోవడం దాన్ని వాయిదా వేశారు. రేపు శనివారం లేదు, ఆదివారం లేదు, మళ్ళీ సోమవారం కానీ మంగళవారానికి కానీ మళ్ళీ ఆ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏది ఏమైనా వైసీపీ తోటి చీకటి బంధం కొనసాగుతుంది. ప్రశ్నారావణ్ వెనకాల ఉండి నడిపించింది వైసీపీ పార్టీ వాళ్ళు. అంతేగాక ఆయన అకౌంట్లు సీజ్ చేస్తున్నప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దొరికాయని చెప్పేసి వస్తుంది. అది ఇంకా క్లారిఫై చేయలేదు. ఒకవేళ జరిగినా దీని వెనక కీలక సూత్రధారులు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవాళ హిందువులు ఓట్లు పోతాయని, హిందూ వ్యతిరేకంగా ముద్రపడకుండా కోసం పైకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదంటున్నారు తప్ప నుంచి లోపల వాళ్ళు నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ బతుకు మొత్తం బజార్లో పడుద్దనే భయంతో ఈరోజు అతనికి లీగల్గా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో వైసీపీ పార్టీ గూండాలకు, గాంజాలకు, రౌడీలకు, అత్యాచారాలు చేసే వాళ్ళకి, దొమ్మీలు చేసే వాళ్ళకి ఇచ్చేంత ప్రయారిటీ సామాన్య ప్రజలకు ఇవ్వకపోవటం నిజంగా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దొంగలు, దోపిడీదారులకి మాత్రమే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తప్పనిచ్చి సామాన్య ప్రజలకు ఇబ్బంది వస్తే మాట్లాడటానికి నువ్వు ఇష్టపడట్లేదు. ఖచ్చితంగా నువ్వు ఇలాగే కొనసాగిస్తే 2029లో రాష్ట్ర ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ చీకటి బంధాలన్నీ కూడా ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ప్రశ్నారావణ్ వెనకాల నుండి మాట్లాడిచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. అందుకు ప్రతిఫలంగా అతనికి డబ్బులు ఇచ్చారు. దాని కృతజ్ఞతగా ఆయన పార్టీకి, కూటమికి వ్యతిరేకంగా వీడియోలు చేశారనేది 100% నిజం.